Hi, hello, namaste. Welcome to the episode of How I Manage YouTube with my two little kids. మరి ఇంత చేస్తున్నందుకు నాకు అసలు యూట్యూబ్లో మనీ వస్తుందా లేదా అది కూడా చెప్తా. సో స్టే కనెక్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్, మనం 1,50,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఓకే, మీలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే ఉంటది కదా, అసలు ఇద్దరు పిల్లలతో యూట్యూబ్ ఎట్లా మేనేజ్ చేస్తానో తెలుసుకోవాలి అని. అండ్ దానికి ఆన్సర్ ఇవాళ వీడియో అన్నట్టు. టు బి ఫ్రాంక్, నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి ఎంత స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది తెలుసా. ఒక దిక్కు అయ్యో ఈ రోజు ఏం వీడియో తీయాలి, ఎట్లా షూట్ చేయాలి, అండ్ ఇంకా ఏమేం వాడాలి అన్న ఆలోచన వస్తూనే ఉంటది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకో దిక్కు పిల్లలకి ఏం తినిపించాలి, వాళ్ళకి ఏం టిఫిన్స్ పెట్టాలి, ఏం కర్రీస్ చేయాలి, దాంతో పాటు చిన్నోడికి ఏం వండాలి, అసలు తింటాడా లేకపోతే ఇంకేమన్నా, లేకపోతే తినకపోతే ఏం వండాలి అని నా రోజంతా ఆల్మోస్ట్ ఇవే ఆలోచన. అయితే చిన్న డెలివరీ అయినాక ఛాలెంజ్ అంటే వాటిని అప్పటి వీడియోస్ చేస్తూనే ఉన్నా కదా. సో వాడిని చూసుకోవడము, అటు వీడియోస్ తీయడము, అండ్ మళ్ళీ నాకు వీడియోస్ తీయడానికి కూడా మా హస్బెండ్ ఆల్వేస్ అవైలబుల్గా ఉండడు. కాబట్టి ఆ ఉన్న టైంలో అంటే ఒకవేళ ఆయన లేని టైంలో నేను నేను మళ్ళీ 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 స్టాండ్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దానికి కొంచెం స్ట్రెస్ఫుల్ అనిపించింది నాకు. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటైంది. అంటే వీడియోస్ పెడుతున్న కొద్దీ నాకంటూ ఒక ప్లానింగ్ అలవాటైంది అన్నట్టు. ఇప్పుడు రేపటి కోసం రేపే ఆలోచించకుండా ఆ రోజు నైట్ లేకపోతే ఈవినింగ్ డిసైడ్ చేసుకుంటా వాట్స్ నెక్స్ట్ అని. అంటే రేపు ఏ వీడియో చేయాలి, లేకపోతే ఏ టాపిక్ మీద మాట్లాడాలి, అండ్ దాంతోపాటు చిన్నోడికి లేకపోతే చిన్నదానికి ఏం తినిపించాలి, నెక్స్ట్ ఏం వండాలి అన్నది ముందు రోజు సాయంత్రమో లేకపోతే నైటే కొంచెం ప్లాన్ చేసుకొని దానికి కావాల్సినవి అన్ని ఉన్నాయో లేవో చూసుకుంటా అన్నట్టు. సో దట్ నాకు మరీ అంతగా స్ట్రెస్ అనిపించదు కదా. సో ఆ మాత్రం ఐడియా ఉంటే చాలు అని చెప్పేసి ఆ ఒక్క ప్లానింగ్ మాత్రం అలవాటు చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో స్ట్రెస్ ఏంటో చెప్పనా, ఈ కంటెంట్ ఇవ్వాలి లేకపోతే చిన్నోడిని చూసుకోవాలి అన్న హడావిడిలో ఒక్కోసారి కిచెన్ ని ఎట్లా నింపుతా అంటే కనీసం ప్లేట్ తీసి పక్కన పెట్టే గ్యాప్ కూడా ఉండదు అన్నట్టు, అట్లా నింపుతా. మళ్ళీ దానికి తోడు మనం యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేయాలంటే మనం కానీ లేకపోతే మన డ్రెస్సింగ్ కానీ కొంచెం నీట్ గా ఉండాలి. లేకపోతే కమెంట్స్ ఎట్లా వస్తాయో తెలుసా, అబ్బో దారుణం ఇక. ఇంకా అప్పటికప్పుడు డ్రెస్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఐరన్ చేసుకొని నీట్ గా రెడీ అయ్యి ఇంకా వీడియో తీసుకుందాం అనుకునే లోపు ఆ కిచెన్ అమ్మో దారుణం అసలు. సర్లే ఏం చేస్తాం ఇంకా అని మొత్తం సదురుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు అయితే మా అమ్మాయిరా లేకపోతే మా సిద్ధ ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటారు, ఇదైంది అదైంది. వాళ్ళని ఊరుకోబెట్టే లోపు అయ్యయ్యో మా ఆయన లంచ్కి వచ్చే టైం అవుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా వంట చేయాలి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇప్పుడు యాక్చువల్ గా వంట చేస్తే అరగంట అయ్యేది, వీడియో తీస్తూ వంట చేసినాం అనుకో బరాబర్గా 2 గంటలు అవుతుంది. ఆ 2 గంటలు మన కోసం ఎవరు వెయిట్ చేయరు, అందరూ టైంకి జరిగిపోతూనే ఉండాలి కదా. సో అప్పటికప్పుడు ఏం చేస్తా, వీడియో అంతా సర్లే 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 సాయంత్రం తీసుకుందాం దీన్ని అని చెప్పేసి మెల్లిగా వీడియోని పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఆ వంటకి ప్రిపేర్ చేస్తా అన్నట్టు. ఇంకా ఆ వీడియో కాస్త సాయంత్రానికి మెల్లిగా పోస్ట్ పోన్ అవుతుంది. ఇంకా అప్పుడు మెల్లిగా చిన్నోని మా మమ్మీకి అప్పచెప్పి ఆ ఉన్న అరగంట కూడా ఇంకా నా వీడియో షూటింగ్ కి మొదలు పెడతా అన్నట్టు. ఆగం ఇది. సో ఇది నా బిజీయెస్ట్ స్కెడ్యూల్ ఇన్ మై లైఫ్ అన్నట్టు. అయితే కథ ఇప్పటితో ఎండ్ అవ్వదు, ఇంకా అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను తీసిన 30 నిమిషాల వీడియోని బరాబర్ 30 సెకండ్ల లోపు ఎడిట్ చేయాలి, అది నేను పెట్టుకున్న టార్గెట్. దానికన్నా ముందు వీడియో తీసేసరికి నా బిడ్డ స్కూల్ నుండి వచ్చేస్తుంది. దానికి ఏం స్నాక్స్ పెట్టాలి, ఏదో ఒకటి తినిపించాలి కదా, తాగిపించాలి కదా, హోంవర్క్ కూడా చేయించాలి కదా. సో ఇంకా అసలు నా టాస్క్ మొదలవుతుంది. అదేంటి అని అంటే అవన్నీ అయిపోయినాక మెల్లిగా వీడియో ఎడిటింగ్కి వస్తా అన్నట్టు. సో దీనికి ఎంత లేదన్నా నాకు 1 గంట నుండి గంటన్నర టైం పడుతుంది. అండ్ ఒకవేళ షూటింగ్ అయిపోయినా కూడా నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఉంటుంది చుక్కలు. అంటే మాకంటూ ఒక సపరేట్ రూమ్ ఉండదు, మేము అందరి మధ్యలో ఉంటాం కాబట్టి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. సో అప్పుడు పిల్లలు ఆడుకుంటూ వాళ్ళు బయటికి వెళ్ళమని చెప్పడం కానీ, లేకపోతే ఫ్యాన్లు ఏమైనా ఉంటే ఫ్యాన్లు ఆఫ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆ టైంకి అమ్మమ్మ ఏమైనా టీవీ చూస్తూ ఉంటే కనుక టీవీ బంద్ చేయమనో లేకపోతే సౌండ్ తక్కువ పెట్టమనో. తీరా అవన్నీ చేసుకున్నాక మన బయట వెహికల్స్ ఉంటాయి కదా, అవి వెళ్తానే ఉంటాయి, అస్సలు ఆగవు. సో ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మెల్లగా వాయిస్ ఓవర్ ఇచ్చినాక అప్పుడు మెల్లగా వీడియో ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేస్తా. నాకు నిజంగా గంట నుండి గంటన్నర టైం బరాబర్గా పడుతుంది దీనికి. అట్లా పిల్లలిద్దరిని అయితే ఆడిస్తూ లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ చేపిస్తూ కంప్లీట్ చేసుకునేసరికి సాయంత్రం 7 నుండి 8 అవుతుంది. అట్లా నేను ఒక వీడియోని మార్నింగ్ స్టార్ట్ చేస్తే అది పోస్ట్ పోన్ అయ్యి ఈవినింగ్ 7 వరకు అప్లోడ్కి రెడీగా ఉంటుంది. సరే అప్పటితోనైనా అయిపోతుంది అని అంటే నెక్స్ట్ ఏం వీడియో పెడదాం అంటే నెక్స్ట్ డేకి ఏం ప్లాన్ చేసుకుందాం, లేకపోతే పిల్లలకి ఏం తినిపిద్దాం, ఇంకా మళ్ళా స్టార్ట్ ఇట్లా మొదలవుతూనే ఉంటుంది. మళ్ళీ అందులో కూడా రెగ్యులర్ కంటెంట్ తీసింది అనుకోండి,
మళ్ళీ అందులో కూడా రెగ్యులర్ కంటెంట్ ఇచ్చినామనుకోండి, అసలు కామెంట్స్ ఎట్లొస్తాయో తెలుసా? ఏమన్నా యూజ్‌ఫుల్ చేయొచ్చు కదా! లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చు కదా! అన్ని ఈ వేస్ట్ చెత్తంతా మాకెందుకు పెడుతున్నావని ఒకలాంటి కామెంట్స్ వస్తా ఉంటే, అబ్బా! అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు కొత్తగా ఉండాలి కదా! అని చెప్పేసి మా వింత పరుగులు స్టార్ట్ అయితూనే ఉంటాయి. సో, ఇదండి నా డే కాస్త. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వీడియోస్ తీసి మా లైఫ్‌ని మీతో షేర్ చేస్తున్నా అంటే కేవలం యూట్యూబ్ మీద ఉన్న ప్యాషన్ మాత్రమే అండ్ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అన్న చిన్న కోరిక మాత్రమే. ఇంతకీ ఉన్నారా మీరు? మధ్యలోనే వెళ్ళిపోయినరా? ఒకవేళ ఉంటే గనుక ఒకసారి హాయ్ అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఉన్నారు. సో, చెప్పినా కదా ఆల్రెడీ నేను ఎట్లా మేనేజ్ చేస్తా యూట్యూబ్‌ని అండ్ పిల్లల్ని అనంటే ఫస్ట్ యూట్యూబ్‌కి గానీ లేకపోతే పిల్లలకి గానీ కావాల్సినయి ఏంటి అన్నది రేపటి కోసం కావాల్సినయి ఏంటి అన్నది నేను ఈ రోజే చేసుకొని పెట్టుకుంటా అన్నట్టు. ఇంకొకటి కిచెన్‌ని ఎప్పుడంటే అప్పుడు నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నాకు కొంచెం ఒక హాఫ్ అన్ అవరే టైం ఉన్నది. లేకపోతే చిన్నోడు పడుకున్నాడు. నేను అప్పుడే చేసుకోవాలి అనుకుంటే ఇంక అప్పటికప్పుడు సదురుకుంటూ ఉంటే నడవదు కదా! అందుకనే వీలైనంత వరకు దాన్ని కిచెన్‌ని కొంచెం క్లీన్‌గా పెట్టుకోవడానికే చూసుకుంటా. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ రెండిటిని మేనేజ్ చేయలేకపోతున్నా. లేకపోతే 2 కూడా అసలు ఇంక అవ్వలేదు అనంటే నేను ఏమాత్రం స్ట్రెస్ తీసుకోకుండా ఆ ఒక్క రోజుకి మాత్రం ఖచ్చితంగా వదిలేస్తా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను కొంచెం హ్యాపీగా ఉంటేనే పిల్లలు గానీ, లేకపోతే నా ఛానెల్ గానీ 2 నిజంగా హ్యాపీగా నడుస్తాయి అన్నదే నా చిన్న ఫీలింగ్ కాబట్టి అందుకే నేను దాన్ని లాస్ట్ ప్రయారిటీ కింద పెట్టేసుకున్నా అన్నట్టు. సో, ఇది నా జర్నీ కాస్త అండ్ ఇంతవరకు కూడా మీరు వెయిట్ చేసిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చెప్తా. ఏంటంటే పైసలొస్తానయా లేవా యూట్యూబ్ నుండి అంటే వస్తానయి. నెల కూడా వస్తున్నాయి. అది ఎంతొస్తున్నాయి మరి అనంటే మనం చెప్పుకునేంతైతే అసలుకే కాదు. పైసల ముచ్చట అంత క్లియర్‌గా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సరేనా మరి? అయితే నా యూట్యూబ్ కోసం నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సరేనా మరి? నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.